హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం నటి శ్రీలీల గురించి మాట్లాడుకుందాం. శ్రీలీల ఇంతగా పాపులర్ అవడానికి, ఆమె డాన్సులు ఇంత బాగుండడానికి కారణం నందమూరి తారక రామారావే కారణమని శ్రీలీల యొక్క తల్లి చెప్తుందని మనకి న్యూస్ ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే జూనియర్ నందమూరి తారక రామారావు చిన్నప్పుడు తానా సభలో తారక్ ఇచ్చిన అద్భుతమైన డాన్స్ ప్రదర్శన అప్పుడు ప్రేక్షకులందరిలానే శ్రీలీల తల్లిని కూడా మంత్రముగ్ధుల్ని చేసిందని ఒక సందర్భంలో శ్రీలీల తల్లి గుర్తు చేసుకోవడం జరిగిందని మనకి తెలుస్తుంది. జగపతి బాబు నిర్వహించిన ఒక టాక్ షోలో ఆమె ఇలా చెప్పుకుంటూ వస్తుంది జరిగింది. నాకు అమ్మాయి పుడితే ఆమెకు ఖచ్చితంగా క్లాసికల్ డాన్స్ నేర్పించి తీరాలని నందమూరి తారక రామారావు చేసిన డాన్స్ చూసిన తర్వాత తాను బలంగా కోరుకున్నానని శ్రీలీల తల్లి చెప్పడం జరిగింది ఆ షోలో. ఈమె జూనియర్ నందమూరి తారక రామారావు గారి అమ్మగారు నందమూరి తారక రామారావుకి ఎలా క్లాసికల్ డాన్స్ నేర్పించారో నేను కూడా నాకు అమ్మాయి పుడితే తప్పకుండా ఆమెలాగే నా కూతుర్ని కూడా క్లాసికల్ డాన్స్ నేర్పిస్తానని శ్రీలీల యొక్క తల్లి అనుకోవడం జరిగిందని ఆమె చెప్పుకుంటూ వచ్చారు. తెలుగులో ప్రస్తుతం టాప్ ట్రేడింగ్ లో ఉన్న యంగ్ హీరోయిన్స్ లో శ్రీలీల పేరు ఇప్పుడు వినిపిస్తుంది. ఈమె నటిగా తెరపై మెరిసే ముందు నుంచే ఆమె జీవితంలో క్లాసికల్ డాన్స్ తో సంబంధం ఉందని, చిన్నతనం నుంచే ఖచ్చితమైన శిక్షణతో తను క్లాసికల్ డాన్స్ చేయడానికి శిక్షణ తీసుకుందని, మనకు భరతనాట్యంలో ఈమె పట్టు సాధించిన తర్వాత నటిగా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించిందని శ్రీలీల మనకి ఈమె తల్లి వల్ల తెలుస్తుంది. శ్రీలీల పుట్టింది డెట్రాయిట్, మిచిగాన్, యుఎస్ లో. ఆమె అమ్మ స్వర్ణలత ఈమెను క్లాసికల్ డాన్స్ లో తీర్చిదిద్దడమే ఈమె యొక్క కళ వెనక ఈ నందమూరి తారక రామారావు డాన్స్ ప్రేరణ కలిగించిందని ఆమె ఆ కార్యక్రమంలో చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్ అయిన జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచే డాన్స్ బాగా చేస్తారని అందరికీ తెలుసు. 1997లో వచ్చిన బాలరామాయణంలో ఎన్టీఆర్ బాలనటుడిగా వెండితెరపై మొప్పించి అప్పట్లోనే తారక్ కూచిపూడి ప్రదర్శనలతో దేశం విదేశాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ కాలంలో అమెరికాలో జరిగిన తానా సభలో తారక్ ఇచ్చిన అద్భుతమైన డాన్స్ ప్రదర్శన అప్పుడు ప్రేక్షకులందరిలానే శ్రీలీల తల్లి మనసుని కూడా గెలుచుకుంది. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ఇటీవల జగపతి బాబు నిర్వహించిన ఒక టాక్ షోలో ఈమె చెప్పడం జరిగింది. శ్రీలీల తల్లి స్వర్ణలత ఆ మాటను నిలబెట్టుకుంటూ శ్రీలీలకు చిన్నప్పటి నుంచే భరతనాట్యంలో శిక్షణ ఇప్పించారు. నృత్యంలో ఆమె చూపిన హావభావాలు తర్వాత తెర మీద కూడా సహజంగా ఉంటాయి. 2017లో చిత్రాంగద చిత్రంలో చిన్న పాత్రలో వెండితెర ప్రయాణం మొదలుపెట్టి 2019లో కన్నడలో కిస్ హీరోయిన్ గా మెరిసింది. తెలుగులో ఆమె 2021లో పెళ్లి సందడి డి ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒక్కో సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్, మాస్ జాతర, పరాశక్తి సినిమాలతో పాటు బాలీవుడ్ లోనూ తెర మీద కూడా ఈమె అరంగేట్రానికి సిద్ధమవుతుంది. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్టార్. కానీ ఆయన చిన్ననాటి నృత్య ప్రదర్శనలే మరొక తరం నటిగా ఎదిగిన శ్రీలీల జీవితం దిశను మలిచాయి. తారక్ కూచిపూడి ప్రదర్శన చూసిన ఒక తల్లి తన కూతురి భవిష్యత్తు క్లాసికల్ డాన్స్ వైపు మలచడం, ఈ అనుబంధం నిజంగా ప్రత్యేకమని శ్రీలీల తల్లి చెప్పుకుంటూ వచ్చారు. ఇక శ్రీలీల గతంలో ఒక్కో సినిమాకు 3.5 కోట్ల నుంచి 4 కోట్ల వరకు తీసుకునేవారని మనకు వినపడుతుంది. కానీ ఇప్పుడు రాబోయే సినిమాల్లో ఒక్కొక్క ప్రాజెక్టుకు దాదాపు 7 కోట్ల వరకు ఈమె తన రెమ్యునరేషన్ పెంచే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతకు ముందు శ్రీలీల పుష్ప 2 సినిమాలో కిసిక్ స్పెషల్ సాంగ్ చేశారు. ఆ పాటలో కేవలం డాన్స్ చేసేందుకే 2 కోట్లు తీసుకున్నట్టు అప్పట్లో వార్తలు బయటకు వచ్చాయి. అయితే దీని గురించి ఎక్కడ శ్రీలీల స్పందించలేదు. ఏదేమైనా కానీ శ్రీలీల చేసే డాన్సులు కుర్రగారు హృదయాల్లో గుబులు పుట్టిస్తూ ఆమె నటనను చూసి ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. రాబోయే చిత్రాల్లో శ్రీలీల ఇంకా మంచి మంచి డాన్సులతో మనని అలరించాలని, ఇది మీకు శ్రీలీల గురించి నేను చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.